ఒరే సించన్ ఏంట్రా సౌండ్? కొద్దిగా డీజే సౌండ్ పెట్టు. సరే సరే పెడతాను ఆగ్రే, ఎందుకు అంత కంగారు? ఒరే పింఛన్ చేసే ఎలాగుందో వారిని. ఒరే బ్యారియర్ గేట్స్ గుద్దేశావు, పారిపోవాలి రే. ఎవడ్రా వాడు గుద్దేసి పారిపోతున్నాడు? మర్యాద కాకపోతే గన్నుతో కాలుస్తా. ఒరే సించన్ వెనక్కి పోనివరా, గన్నతో కాలిస్తాడంట్రా మనకి ఎందుకురా? సరే సరే పోనేస్తాను ఆగ్రా. అబ్బా రోడ్డు కట్టంగా ఏంటిది? ఏయ్ ఎవడ్రా వాడు? వెనక్కి రమ్మంటే మళ్ళీ బ్యారియర్ గేట్స్ గుద్దుతున్నాడు. బయట దిగండ్రా. ఎవర్రా మీరు? దిగుతున్నాను సార్, వస్తున్నాను సార్. సార్ సారీ సార్, అంటే నైట్ పూట కరెంటు లైట్. నువ్వెవడ్రా పొట్టి పొనకేడాలా ఉన్నావు? ఎవడ కారు నడిపాడు వాడిని రమ్మను. సార్ అంటే కార్ నడిపింది నేనే సార్. ఏంది ఎంత ఉన్నావు? నువ్వు కారు నడిపావా? అవును సార్, ఈ సించన్ గడ నడిపాడు సార్. ఏంట్రా ఈ బొడ్డోడు కారు నడిపాడంటే నాకు నమ్మశక్యంగా లేదు. కానీ ఈ కారులో ఉంది మీ ఇద్దరే కాబట్టి మీ ఇద్దరిని ఈ రోజు అరెస్ట్ చేయాల్సిందే. ఏంటి అరెస్ట్ చేస్తారా? వద్దు సార్, ప్లీజ్ సార్, వదిలేయాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, చేసేస్తాం. మిమ్మల్ని వదిలేయలేంట్రా? మీ దగ్గర లైసెన్స్ అన్న ఉందా కనీసం? ఏంటి లైసెన్సా? అదేం సెన్స్ సార్? నాకు కామన్ సెన్స్, సిక్స్ సెన్స్ తెలిసి లైసెన్స్ ఏంటి? ఏంట్రా నాతోనే జోక్లా? మిమ్మల్ని ఇలా కాదురా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కుమ్మి పడేస్తే అప్పుడు గుర్తొస్తుంది లైసెన్స్ అంటే ఏంటో. ఏంటి పోలీస్ స్టేషన్ గా? ప్లీజ్ సార్ ఒకసారి ఫోన్ ఇస్తారు, మా పెన్న కాల్ చేసి చెప్పుకుంటాను. ఓడిచ్చేది లేదు ఏమీ లేదు. ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జీబులు ఎక్కించండి. స్టేషన్ తీసుకెళ్లి కుల్లబడుద్దాం. ఏంట్రా బాబు ఈ వర్షం ఇలా కురుస్తుంది? ఇది ఎండాకాలమా లేకపోతే వర్షాకాలమా? ఏంటో పిల్లలు, ఎండాకాలంలో కూడా ఇలాంటి కుండపోత వర్షాలు. మీ ఇంటి దగ్గర కూడా ఇటువంటి కుండపోత వర్షం కురుస్తుందా లేదా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. అబ్బా మొత్తానికైతే అలాగలా టాక్సీ పట్టుకుని ఇంటికి వచ్చేసాను. రే చాప్, షించాన్ పెంచానా వచ్చారా ఇంటికి? వాళ్ళు ఎందుకు వస్తారు? మీరు ముగ్గురు కలిసి బయటకు వెళ్ళింది. అసలు మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు బాస్ నన్ను వదిలేసి? రే మేము ముగ్గురు ఎక్కడికి వెళ్ళాలంటే సైమన్ మాకు ఒక మిషన్ అప్పచెప్పాడు రా, కార్ డెలివరీ చేయమని. అలా కార్ డెలివరీ చేస్తే మాకు ఒక సూపర్ కార్ ఇస్తానని చెప్పాడు. వాళ్ళిద్దరు ఆ కార్లో వస్తారు, పెన్నమ్మ మీరు వెళ్ళిపోండి అన్నారా. నేను అందుకే టాక్సీ పట్టుకొని వచ్చాను. కానీ షించాన్ పెంచాను ఇంకా ఇంటికి రాలేదా? బాస్ నాకు తెలిసి కార్ దొరికింది కదా, ఊరంతా బలాడుతూ తిరిగి వస్తారులే. మీరు వెళ్ళి పడుకోండి బాస్. అసలుగా రాత్రి చాలా టైం అయిపోయింది, నాకు నైట్ డ్యూటీ చేసే టైం అయింది. వెళ్ళండి బాస్. ఓకే రా జాబ్, నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చెయ్యి. కానీ షించాన్ పెంచాను ఎందుకని ఇంకా ఇంటికి చేరుకోలేదు పిల్లలు? టైం చూస్తే ఇప్పుడు ఎంత అవుతుంది? 2:33 అవుతుంది. గాడ్ 1 కల్లా మేము సైమన్కి డెలివరీ చేసేసి అక్కడ నుంచి బయలుదేరాం. వీళ్ళేమో రాకుండా ఏదో ఫ్లైఓవర్ నుంచి వస్తాం అది ఇది అన్నారు. కొత్త కారు కదా, సరే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, నైట్ పూట ఎవరు ఉండలే రమ్మని చెప్పాను. యార్ నేనేమో చూడండి 1కి బయలుదేరి 2:30 కల్లా వచ్చేసాను. వీళ్ళు ఇంకా రాలేదు. నాకైతే నిద్ర వస్తుంది, నేనైతే పడుకుంటా. అవును పిల్లలు, మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోకి ఫాస్ట్గా లైక్ చేసి #పెన్నమోపి అని కామెంట్ చేయండి. నేనైతే పడుకుంటాను, రేపు చాలా పనులు ఉన్నాయిరా బాబు. త్వరగా నిద్రపోవాలి. నెక్స్ట్ మార్నింగ్. అబ్బా రాత్రి బాగా కష్టపడి వచ్చి పడుకున్నాను కదా, చాలా బాగా నిద్ర పట్టింది పిల్లలు ఈ రోజు అయితే. అచ్చు అబ్బా నిన్న వర్షంలో తడిచి వచ్చాను కదా, జలుబు కూడా గట్టిగానే చేసినట్టుంది, ముక్కలన్నీ పట్టేసినాయి బాబా. ఓకే నేనైతే ఇక ఫేస్ వాష్ అయితే చేసేసుకుందాం. ఆల్ రైట్, పొద్దున్నే లెగిసిన తర్వాత ఎండాకాలంలో ఇలా చల్లనీటితో స్నానం చేస్తే ఎంత బాగుంటుందో. ఏసీ కూడా పనికిరాదు దీని ముందు. మీలో ఎంతమంది ఎండాకాలంలో చల్లనీటితో స్నానం చేస్తారో కామెంట్ చేయండి. ఓకే అరే షించాన్ పెంచాను నీరు కనిపించట్లేదు. రే చాప్, షించాన్ పెంచాను అక్కడ. అడుగుతారండి బాస్, నాకేం తెలుసు మీకేం తెలియాలి? ఏంట్రా నిన్ను అడిగితే నాకేం తెలుసు నీకేం తెలుసు అంటావు? అసలు నైట్ నుంచి వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదా? ఎందుకు వస్తారు బాస్, ఎందుకు వస్తారు? మీరు కాగా కారు కూడా ఇచ్చారు కదా, ఆ కారు వేసుకొని తిరుగుతా ఉంటారు. బలాదూరు తిరిగేసి పెట్రోల్ అయిపోయేంత వరకు తిరుగుతానే ఉంటారు. అప్పుడు గానీ రారు. నాకు మాత్రం ఎముకలు కొనేమంటే కొనేవారు, వాళ్ళకి మాత్రం కార్లు జీపులు బస్సులు. పొండి బాస్. ఏంట్రా చాప్ ఇలా మాట్లాడుతున్నావు? దాంట్లో అసలు కనీస పెట్రోల్ కూడా లేదురా. వాళ్ళు ఎందుకని? అరే ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటి? అన్నౌన్ నెంబరా? ఎవరబ్బా? హలో ఎవరండి? బాబు పెన్నోస్టర్ అని మాట్లాడుతుంది. సార్ చెప్పండి, నేను పెన్నోస్టర్ని. ఎందుకేంటి విషయం? మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర రావాల్సి ఉంటుందమ్మా. ఏంటి పోలీస్ స్టేషన్గా? ఎందుకు సార్? 6 years బ్యాక్ మీ సైకిల్ మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా, దొరికింది. త్వరగా వచ్చి తీసుకువెళ్ళండి. ఓకే సార్, నేను ఇప్పుడే వస్తున్నాను. ఎక్కడన్నారు? లాస్ శాంటోస్ పోలీస్ స్టేషన్. ఓ లాస్ శాంటోస్ పోలీస్ స్టేషనా? ఓకే సార్, ఓకే నేను వచ్చేస్తున్నా సార్. అరే రే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది పిల్లలు. సైకిల్ కొన్నాను 6 years బ్యాక్. మన షించాన్ గారిని అలా ఊరంతా తిప్పుదామని చెప్పి సైకిల్ కొన్నాను చిన్నప్పుడు. కానీ ఆ సైకిల్ అప్పుడప్పుడు మార్కెట్కి తీసుకువెళ్ళినప్పుడు మార్కెట్లో ఎవరో దొంగతనం చేశాడు. సరే అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చా. ఎప్పుడు? 6 years బ్యాక్. ఎవరికి? మన లాస్ శాంటోస్ పోలీసులకి. కానీ వాళ్ళు చూడండి 6 years తర్వాత ఇప్పుడు కనిపెట్టారంట. వా లాస్ శాంటోస్లో ఇంతమంది ప్రజలుంటే పోలీసులు కేసు ఛేదించడానికి ఎంత సమయం తీసుకున్నారు చూసారా పిల్లలు? నిజంగా మన లాస్ శాంటోస్ పోలీసులు ఈ మధ్య అసలు సరిగానే వర్క్ చేయట్లేదబ్బా.
నేనే కనుక ప్రెసిడెంట్ అయితే మీలో ఎవరెవరు పోలీస్ అవ్వాలనుకున్నారో కింద కామెంట్ చేయండి. మిమ్మల్ని పోలీస్ చేసేస్తాడు ఈ పెన్నమావయ్య. కానీ షించాన్ పించాన్ గడేమో ఇంకా ఇంటికి రాలేదు. సరే చాప్, షించాన్ పెంచాన్ వస్తే నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్తానని చెప్పు. అలాగ బాస్, జాగ్రత్త వెళ్ళరండి. అలాగే రా, వెళ్ళొస్తాలే. ఓకే. అరే నా కారు కూడా లేదు కదా, మర్చిపోయాను. ఓ గాడ్, ఏంట్రా ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. క్యాబ్ బుక్ చేసుకుందాం. సార్ ఎక్కడుంది క్యాబ్ బుక్ చేసే ఆప్షన్? ఎస్, డౌన్ టౌన్ క్యాబ్ కో. హలో, కాల్ తీయండి సార్. హలో, డౌన్ టౌన్ క్యాబేనా సార్? నాకు అర్జెంటుగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలి, ఒక క్యాబ్ పంపిస్తారా? ఎస్ ఎస్ ఎస్, లాస్ట్ అండ్ వస్తే. ఓకే పిల్లలు, మొత్తానికైతే క్యాబ్ అయితే బుక్ చేసేసాం. మరి కొద్దిసేపట్లో మన క్యాబ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. నా 6 years బ్యాక్ నేను ఏదైతే కొనుక్కున్నానో ఆ సైకిల్ని అయితే తెచ్చుకోబోతున్నాను. ఎక్కడికి? లాస్ సెంటర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అరే అదే అనుకుంటా క్యాబ్. అవును సార్, ఇదే మీ క్యాబ్. త్వరగా వచ్చి ఓటీపీ చెప్పి కార్ ఎక్కండి. ఓకే అన్నయ్య, ఓటీపీ 3361. ఓకే, కన్ఫర్మ్ అయింది, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? చెప్పండి త్వరగా, ఎక్కడికి వెళ్ళాలి? ఆల్రెడీ బుక్ చేసేటప్పుడు చెప్పాను కదా, లాస్ సెంటర్స్ పోలీస్ స్టేషన్. కానీ లాస్ సెంటర్స్ పోలీస్ స్టేషన్ పదవండి అన్నయ్య. ఓకే, లాస్ ఏంజలస్ పోలీస్ స్టేషన్ గా. సరే సరే, అయితే వెళ్తా. నువ్వు గట్టిగా పట్టుకో తమ్ముడు. చూసావు కదా మన టాక్సీ ఎలా కుదుపులు కుదుపులా. ఏదైనా పాట పెట్టమంటావా? ఏంటి పాట? అన్నయ్య మీరు కాస్త చూసిపోనండి అన్నయ్య. ఏంటి మొత్తం రోడ్ అంతా యాక్సిడెంట్ చేసుకుంటూ తీసుకెళ్లేటట్టున్నారు? కాస్త చూసిపోనండి. అరే ఇది టాక్సీ అనుకున్నారా, రేస్ కార్ అనుకున్నారా? మీ టాక్సీకి రేటింగ్ తగ్గించేస్తే అప్పుడు కుదిరిద్ది మీకు తిక్క. అంటే టాక్సీకి రేటింగ్ తగ్గిస్తావా? ఎవడరా నువ్వు? సరే సరేలే, స్లోగానే వెళ్తానులే, ఏం కంగారు పడిపోకు. నేనెందుకు కంగారు పడతానన్నయ్యా? నాకెందుకు అసలు కంగారు? అబ్బా, నీ కారు నీ టాక్సీలు ఎక్కాను చూడు, నన్ను నేను అనుకోవాలి. యార్ ఈ టాక్సీ వాడు చూడండి పిల్లలు, మీరు ఒకవేళ ఎప్పుడైనా సరే టాక్సీలో వెళ్ళేటప్పుడు ఇదిగోండి, ఈ టాక్సీ వాడిది మాత్రం అస్సలు ఎక్కకండి. చూసారు కదా, వెళ్తే ఏమో స్లోగా వెళ్తాడు, లేదంటే యాక్సిడెంట్ చేసుకుంటూ వెళ్తాడు. చా 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 చా, ఈ లాస్ సెంటర్స్లో టాక్సీ సర్వీస్ కూడా సరిగా బాగాలేదు. నేను ప్రెసిడెంట్ అయితే అని ఆపండి, ఇక్కడ ఆపండి. ఏంట్రా నువ్వు ప్రెసిడెంట్ అవుతావా? నీ ముఖం చూసావా? నీ అవతారానికి నువ్వు ప్రెసిడెంట్ ఏంట్రా? చిచ్చి. అవతారానికి ప్రెసిడెంట్కి సంబంధం ఏముంది? తెలివితేటలుంటే ప్రెసిడెంట్ ఎవరైనా అవ్వచ్చు. ఏమంటారు పిల్లలు? ఈ పెన్నమోయ. ఓయ్ వెయిట్, ఏంటిది మన కార్లా ఉంది? అయినా ఈ లాస్ సెంటర్స్ లో కార్లు పోయిన కార్లు చాలా ఉంటాయిలేండి. ముందైతే మనకైతే కాల్ చేశారు కదా పోలీస్ ఆఫీసర్, ఎక్కడ ఉన్నారేంటో. ఓ వీళ్ళైతే ఏదో డ్రింక్స్ తాగుతున్నారు. వీళ్ళు అయ్యి ఉండరులే మనకు ఫోన్ చేసిన వాళ్ళు. ఐ థింక్ లోపల ఉంటారు కంప్లైంట్ బాక్స్ దగ్గర. ఎస్, ఇతనే అనుకుంటా. హలో సార్, నాకు కాల్ చేశారు పెన్నో స్టార్ సైకిల్ పోయిందని తీసుకోమని. 6 years బ్యాక్ కంప్లైంట్ ఇచ్చావు పెన్ స్టార్, నువ్వేనా? అవును సార్, నేనే సార్ పెన్నో స్టార్. ఎందుకన్నా సైకిల్ ఎక్కడ ఉంది? కింద గ్యారేజ్ షెడ్ దగ్గర ఉంది, ఒకసారి చూసుకొని రా. నీ సైకిల్ కాదు, నీ సైకిల్ అయితే నీకు ఇప్పుడే ఇచ్చేస్తా. ఓకే సార్, వెళ్ళి చూసుకొని వస్తాను, ఆగండి. కోయారే కోయ్ కోయ్ కోయ్, నా సైకిల్ దొరికేసింది రోయ్. ఫైనల్లీ మనకు ఒక 6 years తర్వాత నా సైకిల్ దొరికింది. ఎలా ఉందో ఏంటో నా బుజ్జిముండ. ఎక్కడున్నావే బంగారు కొండ, నా అనకొండ సైకిల్. ఏంటబ్బా, ఓపెన్ అయింది గ్యారేజ్ డోర్. ఏంట్రా నా సైకిల్ టైర్లు లేవు, ఓన్లీ బాడీ మాత్రం ఉంది. చాసిస్ పట్టుకుంది కానీ దీని టైర్లు ఏమీ లేవు. ఓ పోలీస్ యార్, చూడండి గా, 6 years తర్వాత కనిపెట్టారంటే మంచి కండిషన్లో ఉండి ఉంటుందిలే అనుకున్నా. ఇది చూడడానికి మన కార్ లాగే ఉంది ఏంటి అటు ఇటుగా? నెంబర్ ప్లేట్ కూడా మనదే. మన కార్ ఎందుకు ఎక్కడుంది? షించాన్ పెంచాన్ గడ తీసుకెళ్ళినట్టున్నారే కదా ఈ కార్ని. ఏమోలేండి, అయినా కార్లు పోలిన కార్లు 100 కాదు 1000 అన్నా ఉంటాయి, 1,00,000 అన్నా ఉంటాయి. సరేలే, వాళ్ళు ఈ పాటికి ఇంటికి చేరుకొని ఉంటారు. కానీ లాస్ సెంటర్స్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారే, ఏంటి సార్ నా సైకిల్ ఆ సిచ్యువేషన్లో కనుగొన్నారు? నేను ఎంత మంచిగా కొనుక్కున్నాను తెలుసా సైకిల్. నువ్వు ఎలా కొనుక్కుంటే నాకెందుకయ్యా? వెళ్ళి ఇక్కడ కింద సైన్ పెట్టి నీ సైకిల్ తీసుకెళ్ళు. ఏంటి కింద సైన్ పెట్టి నా సైకిల్ తీసుకెళ్ళాలా? నాకు అసలు నా సైకిల్ వద్దు. అలా అంటే కుదరదు బాబు, నువ్వు సైన్ పెట్టి తీసుకెళ్లాల్సిందే, కిందకెళ్ళు. సరే సార్, సైన్ పెట్టి తీసుకువెళ్తాను. కానీ మీరు చేసిన పనికి 6 years తర్వాత కనిపెట్టి తీసుకొస్తే నా సైకిల్ చాలా అందంగా ఉంటది అనుకుంటే ఎంత అందవిహీనంగా చేసేసారు నా సైకిల్ని. అయినా ఈ లాస్ సెంటర్స్ పోలీసులు ఎప్పుడూ సరిగ్గా పనిచేశారు కనుక, సరిగా పనిచేస్తుంటే నా సైకిల్ ఈ పాటికి చాలా చక్కగా దొరుకుండేది. దాని మీద నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో. నేను షించాన్ గడి ఎంత బాగా తిరిగేవాడినో ఊరంతా. హలో సార్. హలో హలో, ఎవడరా నువ్వు? కిందకి వచ్చావు? అంటే పైన ఆఫీసర్ కిందకి వెళ్ళమని చెప్పారు సార్. సైన్ పెట్టాలంటే కిందకే వెళ్ళాలన్నారు. కిందకే రావాలి కానీ ఇంతకి నీ పేరేంటి? ఏంటి నీ కంప్లైంట్? నా పేరు పెన్నస్టార్ సార్. 6 years బ్యాక్ నా సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాను. అది దొరికింది, ఇక్కడ సైన్ పెట్టి వెళ్ళమన్నారు. దొరికింది. అరే నీ సైకిల్ కనిపెట్టడానికి మా పోలీసులు చాలా కష్టపడిపోయారా? అబ్బో, చాలా కష్టపడ్డారు సార్. సరే సార్, వెళ్ళొస్తాను, సైన్ పెట్టేశానుగా. ఏంటి ఆఫీసర్, రాత్రి నుంచి జైల్లో పడేశారు, చాలా ఆకలిగా ఉంది. ఇడ్లీ దోశ తెప్పించండి, నాకు చాలా ఆకలిగా ఉంది. అరే ఏంటిది, మన షించాన్ గడ్ వాయిస్ లా ఉంది. షించాన్ గడ్ వాయిస్ లోపల నుంచి రావడం ఏంటి? ఒక్క నిమిషం ఆగండి, లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చింది షించాన్ వాయిస్?
ఇక్కడ సెల్ లోపల నుంచి అనుకుంటా. ఎక్కడబ్బా? ఏంటి షించాన్ వాయిస్ ఇక్కడ? అరే! షించాన్, పించాన్ మీరేంట్రా ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? మామయ్య అదొక పెద్ద కథ, త్వరగా త్వరగా మమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించి తీసుకెళ్ళండి. ఏ బాబు ఆ పిల్లలు మీ వాళ్ళనా? కాదు కాదు సార్, మా పిల్లవాళ్ళేమో అనుకున్నాను, వీళ్ళు మా వాళ్ళు కాదులే. ఏంటి పెన్నమామయ్య సడన్ గా ప్లేట్ తిప్పేశావు? పెన్నమామయ్య మమ్మల్ని విడిపిస్తావు లేదా? రే మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి రా, నేను విడిపిస్తా కదా. వీళ్ళు మా వాళ్ళు కాదులేండి సార్, వీళ్ళు మా వాళ్ళు కాదు. మా వాళ్ళు వాయిస్ ఏమనుకుని లోపలికి వెళ్ళాను. ఎవరో చిన్నపిల్లలు. ఇంతకీ ఏం చేశారు సార్? ఏం చేశారంటావేంటి? నేను నైట్ పెట్రోలింగ్ జరుగుతుంటే పోలీస్ బ్యారియర్ గేట్స్ ని గుద్దేసి వెళ్ళిపోయారు. ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోయారు. అందుకే తీసుకొచ్చి జైల్లో పడేసాం. ఇక వాళ్ళకి చెప్పకూడే. ఓకే, అంటే అది హిట్ అండ్ రన్ కేసు టైపే కదా సార్? అంటే రేపటి కల్లా వదిలేస్తారుగా? ఏంట్రా రేపటి కల్లా వదిలేసేది? నెల రోజుల పాటు వాళ్ళు చెప్పకూడ తినాల్సిందే ఈ జైల్లో ఉండి. అయినా నీకెందుకు? అయినా ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు. ఎవర్రా నువ్వు? వాళ్ళకి ఏమైనా బంధువా చుట్టమా? లేదు లేదు సార్, చిన్నపిల్లలు కదా. ఓ గాడ్, పిల్లలు ఇంకొద్దిగా ఎక్కువ డీటెయిల్స్ అడిగితే మనల్ని కనిపెట్టేస్తారు, మనల్ని కూడా జైల్లో వేసేస్తారు. యాక్చువల్గా నేను ఇప్పటికిప్పుడు షించాన్ని పించాన్ని విడిపించచ్చు, కానీ వాళ్ళు కార్ వేసుకుని బ్యారియర్ గేట్స్ ని గుద్దేశారు, అది కూడా పోలీస్ గేట్స్. కేసు నేను ఇప్పుడు షించాన్ పించాన్ వాళ్ళ మావయ్యనని తెలిస్తే ఖచ్చితంగా నన్ను తీసుకెళ్లి బొక్కలేస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలకి కార్ ఇవ్వడం చట్టరీత్యా నేరం కదా. అది కూడా మన షించాన్ పించానికి ఇంకా మైనారిటీ కూడా నిండలేదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు షించాన్ పించాన్ని విడిపించలేకపోయాను. బట్ నా దగ్గర ఒక ఐడియా ఉంది. అండ్ ఇది నా కారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా నేను ఇప్పుడు షించాన్ పెంచాను విడిపించాలి? ఐడియా! ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఏదో ఒక రకంగా అయితే వెళ్ళాలి. లెట్రిన్ గడికే నో 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 అక్కడ సెల్ లోపలైతే లెట్రిన్ అవన్నీ లేవు. హే, ఎలక్ట్రికల్, ఎస్, స్విచ్ బోర్డ్స్ అండ్ ఎలక్ట్రికల్ లైన్స్ అయితే ఉన్నాయి కదా. ఓకే, నేను ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్గా వెళ్తే ఎస్, ప్లాన్ అయితే అదిరింది. సో ఇప్పుడు ఫాస్ట్గా అయితే మనం ఎక్కడైతే సబ్ స్టేషన్ ఉంటుందో మన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, పవర్ సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా మనమైతే వాళ్ళ డ్రెస్ అంతా దొంగతనం చేసి ఇక మనమైతే పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేద్దాం. అలానే కొద్ది కార్ దిగండి. ఓకే, మీ కారు మళ్ళీ ఈవినింగ్ లోపల డెలివరీ చేసేస్తాను, ఏమనుకోకండి. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి మనం కార్ అయితే దొంగతనం చేసేసాం. నా ప్లాన్ ఎలా అనిపించింది మీకు? నా ప్లాన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఈ పెన్నమావి కోసం. ఏంటబ్బా ఈ కార్ అసలు సరిగానే వెళ్ళట్లేదు. ఏం కార్ రా బాబు, చా జిడ్డు కారు దొరికింది నాకైతే. అరే ఇదేదో కారు బాగుంది, బుట్ట కారు. ఈ బుట్ట కారు దొంగతనం చేద్దాం. ప్లాన్ మళ్ళీ ఇంకోసారి చెప్తానే మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నా అవతారం అంతా మార్చాలి. నా అవతారం మార్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కింద వెళ్ళాలంటే, అండ్ నేను పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టాలంటే ఇలా వెళ్ళకూడదు. ఏదో ఒక వాళ్ళకి పని చేసే వాళ్ళకే వెళ్ళాలి. ఏదో ఒక పని చేయాలంటే అది చిన్న పోలీస్ స్టేషనే కాబట్టి అక్కడ నేను ఎటువంటి కుక్కగా అయితే వెళ్ళలేను. అందుకే ఒక ఎలక్ట్రికల్ మ్యాన్గా అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడైతే వచ్చేసాం మనం. ఇదిగోండి పవర్ సబ్ స్టేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్, సిటీ ఆఫ్ లాస్ శాంటోస్. ఓకే, మొత్తానికైతే వచ్చేసాం. ఇక లోపలికి వెళ్ళి మనం చకచక అయితే మనం లైన్ మ్యాన్ బట్టలు అయితే వేసేసుకుందాం. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో మన లాస్ శాంటోస్. మొత్తానికి అతిపెద్ద పవర్ స్టేషన్ ఏదైనా ఉందంటే ఇదే. అబ్బా ఎంత సబ్ స్టేషను, సూపర్ ఉంది కదా. ఓకే, ఇక నేను మొత్తానికైతే బట్టలు అయితే తొడిగేసుకున్నాను. అండ్ నేనైతే ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ లాగా ఉన్నాను కదా. వెయిట్ 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 బట్టలు అయితే సేమ్ ఉన్నాయి, బట్ నా మొహం చూడండి. కొద్దిగా నేను తెలిసిపోతాను కదా, ఇందాకే వెళ్ళాను కదా పోలీస్ స్టేషన్కి. సో అర్జెంటుగా వెళ్ళి నా బియర్డ్ అయితే ట్రిమ్ చేపిస్తా. చలో ఇక మనం అయితే బియర్డ్ షాప్కి అయితే వెళ్దాం. అండ్ నేను ఈ లోపల బియర్డ్ షాప్కి వెళ్ళి నేను ట్రిమ్ చేపించే లోపల ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఈ పెన్నమావి కోసం లైక్ చేసేసేయండి. ఎలా అన్నా సరే నేను మన చించాన్ని పించాన్ని అయితే జైలు నుంచి అయితే బయటకైతే తీసుకొచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి పిల్లలు, ఈ పెన్నమావి చూసుకుంటే ఏదన్నా సరే. ఓకే, మనం అయితే వెళ్ళిపోదాం ఇక సెలూన్ షాప్కి అయితే. యార్ సెలూన్ షాప్ ఎక్కడ? ఐ థింక్ బ్యాక్ సైడ్ అనుకుంటా. చలో 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 ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. పాపం మన షించాన్ పించాన్ ఇంకా ఏమి కూడా తినలేదు. చూసారు కదా జైల్లో ఎలా ఆడిస్తున్నారో, పెన్నమావయ్య దోశ, పెన్నమావయ్య ఇడ్లీ అని చెప్పి. అరే వీళ్ళేంటి పోలీసులు? వీళ్ళని తీసుకువెళ్ళి జైల్లో వేయాలి. వీళ్ళు కదా అసలు డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి ఎలా పడితే అలా వెళ్తుంది. పాపం షించాన్ పించాన్ జైల్లో వేశారే. ఓకే పిల్లలు, మొత్తానికైతే సెలూన్ షాప్కి అయితే వచ్చేసాం. హలో అక్కయ్య, అర్జెంటుగా నాకు బియర్ ట్రిమ్ చేయాలి. ఓకే, ఎటువంటి బియర్ ట్రిమ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం పిల్లలు. అండ్ హెయిర్ స్టైల్ కాదు, బియర్డ్ కావాలి. ఓకే, ఇది వద్దు, ఇది వద్దు. ఓకే, లాస్ట్దే బాగుంది. ఎస్, ఇదే కొద్దిగా స్టైల్గా ఉన్నాను కదా. వావ్, అక్క అయితే చాలా బాగా నీట్గా అయితే కట్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఎలా ఉండబోతున్నాం చూద్దాం. $30 ఫర్ జస్ట్ బియర్ ట్రిమ్మింగ్కి. ఆల్ రైట్ గాయ్స్, సో ఫైనల్గా ఎలా ఉన్నాడు ఈ పెన్నమావయ్య? బాగున్నాడు కదా. సో ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా అయితే రూపం అయితే మార్చేసుకున్నాం. ఇప్పుడైతే మారు వేషంలో మనం అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాం.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం మన షించాన్ని పెంచాన్ని కాపాడి తీసుకొచ్చేద్దాం. అండ్ నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఎలాగో నేను లైన్ మ్యాన్ కాబట్టి నా దగ్గర సుత్తి ఉంది, వ్రెంచ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అరే రే, ఈ కార్ అయితే బాగాలేదు. ఓకే, ఈ కార్ మీద అయితే బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. సో ఈ కార్ వేసుకెళ్తే మనకి తెలిసిపోతుంది. అండ్ వేరే కార్ అయితే తీసుకువెళ్ళిపోదాం. ఆ, ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే ఉన్నానో సో ఈ మారువేషంలో ఉన్నాను కదా, ఈ మారువేషంలో నేను అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లైన్ అంతా చెక్ చేస్తాను, కరెంట్ పోయేలా చేసి. అప్పుడు కరెంట్ పోతుంది కదా, కరెంట్ పోయిన వెంటనే మన షించాన్ని పెంచాన్ని తీసుకొచ్చేద్దాం. ఎలా ఉంది నా ప్లాన్? ఓకే, సో మొత్తానికి ఫైనల్గా మనం అయితే పోలీస్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. చలో ఇక లోపలికైతే వెళ్ళిపోదాం. నేను అచ్చం చూడడానికి ఇప్పుడు లైన్ మ్యాన్ లానే ఉన్నాను కదా, అదే ఎలక్ట్రిక్ లైన్ మ్యాన్. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళి ఏం చెప్దాం? ఎవరో పంపించారు, మీ దగ్గర పవర్ కేబుల్ పాడైపోయిందని చెప్తా. ఓకే, హలో సార్, లైన్ మ్యాన్ కావాలని చెప్పారు, వచ్చాను. ఎక్కడ వరకు ఎక్కడ చేయాలి? ఏంటి లైన్ మ్యాన్ కావాలని చెప్పామా? మేమా? ఎప్పుడు? ఎవడరా నువ్వు? అదేంటి సార్, మీ ఆఫీస్ నుంచే కాల్ చేశారు. ఏంటి మా ఆఫీస్ నుంచి కాల్ చేశారా? ఏబో డేడైతే కాదు, బహుశా కింద ఉంటదిలే. ఓసారి కిందకెళ్ళి అడుగు. అదే సార్, మీరు కాదులే, ఎందుకంటే ఇందాక ఫోన్ చేసినప్పుడు వేరే వాయిస్ వచ్చింది, మీరు అయి ఉండరులే. ఓకే గాయ్స్, మొత్తానికైతే ఈ పోలీస్ ఆఫీసర్ నుంచి అయితే తప్పించుకున్నాం. ఇంకా చక్క వెళ్ళి మన షించాన్ని పెంచాన్ని కాపాడేద్దాం, ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్ గా లైన్ మ్యాన్ పెన్నమ్మ అయితే అదిరిపోయాడు కదా. చలో ఇక ఫాస్ట్ గా షించాన్ పెంచాన్ వచ్చేస్తున్నాడు ఈ పెన్నమ్మయ్య. ఓ గాడ్, ఈ ఆఫీసర్ ఇక్కడే ఉన్నాడా? వీడు అన్నానికి వెళ్ళిపోయి ఉంటాడులే, మన షించాన్ పెంచాన్ తీసుకెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ వెయిట్, ప్లాన్ అమలు చేద్దాం. ఈ ఎలక్ట్రిక్ కేబుల్ ఇటు నుంచి వెళ్తుంది. ఓకే, ఇక్కడ నుంచి సాకెట్ కనెక్ట్ చేశారు. ఐ థింక్ ఇదే అనుకుంటా పవర్ కేబుల్. ఎవడ్రా నువ్వు పవర్ కేబుల్ సాకెట్ ఎలక్ట్రిక్ అంటున్నాడు? ఎవరు నేను లోపలికి రానిచ్చింది? అదే సార్, మీ ఆఫీసర్ కాల్ చేసి కింద ఏదో లూజ్ కనెక్షన్ ఉంది, చెక్ చేయమని పిలిపించారు. ఓ, లూజ్ కనెక్షన్ ఫిక్స్ చేయడానికి వచ్చింది నువ్వేనా? వెళ్ళి చెక్ చేయి. వెళ్తాను సార్, వెళ్తాను, అదే పనిలో ఉన్నా. ఆల్ రైట్ రే షించాన్ పెంచాన్. ఎవరయ్యా నువ్వు? మారువేషంలో ముసుగు దొంగలా ఉన్నావు, నా పేరు మీకెలా తెలుసు? ఎవరంటావేంట్రా? నేనురా మీ పెన్నమ్మావని గుర్తుపట్టలేదా? పెనమోయ మీరా? వామో, సడన్ గా చూసి దొంగోళ్ళు పట్టేవాడు అనుకున్నా. భలే ఉన్నారు పెనమోయ. ఏంటి ఈ వేషంలో వచ్చారు? ఈ వేషంలో వచ్చాను అడుగుతావేంట్రా? మీ ఇద్దరిని జైలు నుంచి తప్పించడం కోసమే పెన్నమ్మ ఈ వేషంలో వచ్చాను రా. అలా కాదురా, అలా బద్దలు కూడా తీసుకెళ్ళకూడదు. ముందు మెయిన్ బోర్డు ఎక్కడుందో మెయిన్ ఆపేసి ఆ తర్వాత సీసీ కెమెరా పనిచేయడం ఆగిపోతుంది, లైట్లన్నీ ఆగిపోతే అప్పుడు మీ ఇద్దరిని ఇదిగో ఈ బ్యాక్ డోర్ ఉంది కదా, ఈ బ్యాక్ డోర్ నుంచి ఇలా మనం తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. పోలీసు కళలో కారం కొట్టి తప్పించుకొని వెళ్ళొచ్చు. సార్ మీరా? చూస్తున్నారా ఎలా తప్పించుకొని వెళ్ళాలో? చిన్నపిల్లలకు నువ్వే చెప్తున్నావా? అనుకున్నా, నీ మీద నాకు ముందు నుంచి అనుమానంగా ఉంది. అంటే నేను ఎవరో తెలిసిపోయినట్టేగా. వామ్మో ఆఫీసర్, ఇదిగో తీసుకోండి పంచు. సారీ ఆఫీసర్, ఏమనుకోకండి. ఓ గాడ్, త్వరగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఎక్కడికి తప్పించుకోలేరా? ఆఫీసర్స్ పట్టుకోండి, వీడియో అసలు దొంగ. ఏంటి ఆఫీసర్స్ నన్ను పట్టుకుంటారా? దయచేసి నన్ను వదిలిపెట్టని, నాకేం తెలీదు. ఒరే షించాన్ పించాన్, ఇలా చేశారు. మీ పెన్నమ్మ ఇప్పుడు చూడండి రోడ్డును పడ్డాడు. అనవసరంగా వీళ్ళని కార్ డ్రైవింగ్ చెప్పాను చూడు. నాది బుద్ధి తక్కువ పిల్లలు. ఇప్పుడు చూడండి మ్యాప్లో ఎంతమంది పోలీసులు మనం వెంట తిరుగుతున్నారో. అనే కొద్ది కార్ ఇస్తాను, మీకు తర్వాత ఇస్తాను. ఓ గాడ్, పోలీసులు వచ్చేసారు. బామ్మో, వీళ్ళు మనల్ని అరెస్ట్ చేసే లోపల మనం తప్పించుకోవాలి. మనం అయితే మారువేషంలో ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఆగ్రా, మర్యాదగా కార్ ఆపు, లేకపోతే షూట్ చేసి పడేస్తా. బుల్లెట్లు నీ బాడీలో దిగితే కార్ ఆపకపోతే ఆపు. ప్లీజ్ ఆఫీసర్స్, నన్ను ఏం చేయకండి. ఓ నో, షించాన్ని పించాన్ని కాపాడదాం అనుకుంటే చివరికి నేను పోలీసుల చేతులు అడ్డంగా బుక్ అయ్యేటట్టున్నానే. ఓ నో, వీళ్ళు చూడండి నా వెనకాల పడుతున్నారు. ఐడియా, ఈ సొరంగం నుంచి తప్పించుకుంటా. ప్లీజ్ ఆఫీసర్స్, నన్ను ఏం చేయకండి, బుల్లెట్ దింపకండి. ఓ గాడ్, తప్పించుకోవాలి. మనం ఏదన్నా మంచి టనల్ లోపలికైతే వెళ్ళిపోవాలి పిల్లలు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా తిరిగితే ఖచ్చితంగా మనమైతే పోలీసులకు చిక్కుతాం. అప్పుడు మనం కూడా అరే పైన వెళ్తుంది ట్రైన్, వచ్చా నేనే కనుక పైన నుంచి వెళ్ళుంటే కమ్మగా ట్రైన్లో దూకేవని ట్రైన్లో నుంచి తప్పించుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూడండి, నేను రివర్కి ఇక్కడ చూడండి కెనాల్కి మధ్యలో ఉన్నాను. ఓ నో, ఏంటి కారు గాలి లెగుస్తుంది. ఓరి భగవంతురా, ఏంట్రా ఈ హై జంప్? ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఓ షిట్, అబ్బా, దీనికి గట్టిగా తగిలింది. కార్ అంతా నుజ్జు అయిపోయింది. త్వరగా ఏదైనా గృహలోకి వెళ్ళి తప్పించుకోవాలి పెన్నమావయ్య. ఓకే పిల్లలు, మొత్తానికైతే గృహ దగ్గరకైతే వచ్చేసాం. ఈ దగ్గరలో ఎక్కడో గృహ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ పెన్నమ్మ ఇదివరకు ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నప్పుడు ఈ గృహలో దాక్కుని తప్పించుకున్నాం కదా. ఎందుకంటే గృహ లోపలికైతే పోలీసులు అసలుకి రాలేరు. వాళ్ళు పెద్ద కార్లు, పెద్ద హెలికాప్టర్లు, పెద్ద ట్రైన్లు కదా. వాళ్ళు అసలు ఇందులోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓకే, నేనైతే లోపలికైతే వచ్చేసాను. అండ్ వెయిట్ యార్, ఇప్పుడు నేను వచ్చింది పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న టనెల్ లోపలికి కదా. అంటే ఇంత పెద్ద టనెల్ ఉందంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లోపల కూడా మ్యాన్ హోల్స్ అయితే ఉంటాయి కదా. వెయిట్, ఇక్కడ ఏదో ఉంది యార్, ఇది మ్యాన్ హోల్. ఓకే యార్, ఈ మురికి కెనాల్లో ఒక మ్యాన్ హోల్ ఉందంటే ఖచ్చితంగా ఇది పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఏరియా లోపల కాబట్టి సో మన పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఏదో ఒక మ్యాన్ హోల్స్ అయితే ఉంటాయి కదా. ఏమంటారు పిల్లలు?
సో మనం కింద నుంచి ఒక అండర్ గ్రౌండ్ లాగా తవ్వుకుంటూ పైకి వెళ్ళి మన షించాన్ పించాన్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అంటే నేను చెప్పేది ఏంటంటే గోడకి రంధ్రం చేసి ఆ రంధ్రం గుండా స్టేషన్ లోపల ఉన్న మన షించాన్ని పించాన్ని ఏదైతే సెల్ లోపల ఉన్నారో ఆ సెల్ లోపల వరకు మనం అయితే రంధ్రం తవ్వి ఆ రంధ్రం గుండా మనం వెళ్ళి షించాన్ పించాన్ని ఈ మురికి కెనాల్ లోపలికి తీసుకొచ్చేద్దాం ఇక్కడ నుంచి వాళ్ళని బయటపడేలా చేద్దాం ఎలా ఉంది ఈ పెన్నమ్మ ప్లాను అదిరింది కదా సో ఇప్పుడైతే నేను బట్టలు అయితే అర్జెంటుగా మార్చాలి ఎందుకంటే పైకి వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి అసలు టనల్ ఎటువైపు నుంచి ఉందో నేను రూట్ మ్యాప్ అంతా చూడాలి సో అప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది ఈ మురికి కెనాల్ లోపల ఎక్కడ తవ్వాలో నాకైతే ఒక ఐడియా వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అండ్ ఈ గెటప్ అంతా చేంజ్ చేసేద్దాం ఎందుకంటే పైకి వెళ్తే మళ్ళీ పోలీసులు అయితే గుర్తుపడతారు కదా సో ఇప్పుడైతే నేను నా గెటప్ అంతా చేంజ్ చేసేద్దాం ఆల్ రైట్ గాయ్స్ సో ఫైనల్లీ గెటప్ అయితే చేంజ్ చేసేసాడు ఈ పెన్నమ్మయ్య ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం అండ్ పైకి వెళ్ళి ఒకసారి పోలీస్ స్టేషన్ మొత్తం చెక్ చేద్దాం ఓకేనా పోలీస్ స్టేషన్ అంతా చెక్ చేసి అసలు ఎటువైపు నుంచి వెళ్తే ఎటువైపు వస్తుంది అండ్ కెనాల్స్ ఎలా ఉన్నాయి అండ్ మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మెయిన్గా మనకి ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆషామాషి ప్లాన్ కాదండోయ్ ఒక సెల్ లోపల అది కూడా ఒక పెద్ద జైలు లోపల ఉన్న సెల్ లోపల నుంచి క్రిమినల్సో కాదో నాకైతే తెలీదు చించాన్ పెంచాన్ అయితే ఏం తప్పు చేసి ఉండరు సో ఈ కార్లో వెళ్తే దొరికిపోతాం వేరొక కార్ తీసుకుందాం ఎందుకంటే అది ఆల్రెడీ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకునేటప్పుడు తీసుకువెళ్ళాం కదా సో దొరికిపోతాం అక్కయ్య కొద్దిగా కార్ అప్పుగా ఇస్తారా మీకు మళ్ళీ సాయంత్రం లోపల వడ్డీతో సహా ఇచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే ఇచ్చినందుకు ఓకే పిల్లలు మొత్తానికైతే కార్ అయితే తీసేసుకున్నాం అండ్ ఇప్పుడైతే చూడండి నేను ఎక్కడికి వచ్చానో పోలీస్ స్టేషన్ పక్కనున్న కిందున్న ఆ సబ్వే దగ్గరికి వచ్చాం అండ్ ఆ కెనాల్ కూడా ఈ పోలీస్ స్టేషన్ కింద నుంచే వెళ్తుంది అండ్ ఏదైతే మురికి వాటర్ ఉంటాయో ఆ వాటర్ అన్నీ ఆ కెనాల్ గుండా కదా వెళ్ళాలి ఆ కెనాల్ గుండా వెళ్ళాలంటే పైన అయితే మ్యాన్ హోల్ అయితే ఓయ్ అది కూడా మ్యాన్ హోల్ సో మ్యాన్ హోల్ ఇక్కడే కనిపిస్తుందంటే ఖచ్చితంగా దీని లోపల నుంచి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకొక మ్యాన్ హోల్ అయితే ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది సో దీని మొత్తానికి కనెక్షన్ మ్యాన్ హోల్ ఎక్కడ ఉందో బెతకాల పిల్లలు అండ్ నా కారు కూడా చూడండి అక్కడ ఉంది అండ్ పోలీస్ ఆఫీసర్స్ అయితే అక్కడ ఉన్నారు ఓకే ఇప్పుడు ఈ మ్యాన్ హోల్ ఇంకొక మ్యాన్ హోల్ కనెక్షన్ ఎక్కడ ఉందో వెతుకుదాం ఆల్ రైట్ సో ఇక్కడ ఎక్కడో ఉండాలి మ్యాన్ హోల్ అయితే మీకు కనిపిస్తుందా మీకు మ్యాన్ హోల్ ఎక్కడ ఉందో కనిపిస్తుందా కనిపిస్తే కనుక కామెంట్ చేయండి అదిగో అక్కడ ఉంది ఓకే ఈ మ్యాన్ హోల్ లోపలికైతే వెళ్ళిపోదాం పిల్లలు మనం ఇప్పుడైతే చలో 3, 2, 1 గో ఎక్కడికి వెళ్తుంది మ్యాన్ హోల్ పోలీస్ స్టేషన్ కిందకి ఓ గాడ్ ఎక్కడికి వచ్చారా బాబు నిశ్చింతకుండా ఓకే ఇది వచ్చేసరికి బ్రిడ్జికి అవతల ఉన్న మ్యాన్ హోల్ అండ్ ఇప్పుడు మనం ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే ఓకే 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 ఎక్కడ ఉంది ఎస్ ఇక్కడ ఉన్నదైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇందాక మనం పోలీస్ స్టేషన్ దగ్గర చూసాం కదా అక్కడ ఉన్న లొకేషన్ అండ్ ఇక్కడ నుంచి తవ్వితే ఖచ్చితంగా మనం అయితే సెల్ లోపలికైతే వెళ్ళిపోవచ్చు పిల్లలు చలో ఇక ఈ పెన్నమ్మ అయితే తవ్వడం అయితే స్టార్ట్ చేశాడు డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేసేసాం ఇక పైన ఉన్న సెల్ లోపలికైతే వెళ్ళిపోవాలి తవ్వుకుంటూ మన షించాన్ని పెంచాన్ని కాపాడుకొని తీసుకొని రావాలి ఇక్కడికి ఓకేనా పిల్లలు ఎవరైతే చూస్తున్నారో ఇంకా ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని ఈ పెన్నమ్మ అయితే కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ కామెంట్ చేసేసేయండి ఆల్ రైట్ మొత్తానికైతే తవ్వుకుంటూ వెళ్ళిపోదాం యార్ చాలా కష్టంగా ఉంది డ్రిల్లింగ్ మిషన్తో తవ్వడం అయితే ఓకే ఓకే ఏం పర్వాలేదు ఎస్ ఫైనల్గా అయితే మొత్తానికైతే హోల్ అయితే చేసేసాం చూసారా చలో ఈ హోల్ లోపల నుంచి అయితే పైకైతే వెళ్ళిపోదాం చలో కరెక్ట్గా నాకు తెలిసి షించాను పెంచాను ఓ గాడ్ ఎగ్జాక్ట్గా అక్కడికైతే వాను షించాను పెంచాను త్వరగా నాతో వచ్చేసేయండి హోల్ లోపల నుంచి మనం త్వరగా తప్పించుకొని వెళ్దాం రండి 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 త్వరగా వచ్చేసేయండి ఆల్ రైట్ మొత్తానికైతే తప్పించేసుకున్నాం సూపర్ పెన్నమావయ్య ఏ నాకు తెలుసు పెన్నమావయ్య మీరు అనుకుంటే సాధిస్తారని మొత్తానికి మమ్మల్ని అయితే జైలు లోపల ఉన్న సెల్ లోపల నుంచి తప్పించేశారు సూపర్ పెన్నమావయ్య రే నేను తప్పించానని చెప్పి మళ్ళీ మీరు ఇలాంటి క్రైమ్స్ ఏం చేయకూడదు అర్థమవుతుందా అబ్బా ప్రతిదానికి మీరు మమ్మల్ని అంటారేంటి పెన్నమావయ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా రాత్రి ఏం జరిగిందో తెలుసా సరే ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందంటే పెన్నమావయ్య నిన్న నైట్ నేను పెంచాను కూడా కార్లో వస్తున్నాం బుగాటిచ్చారని కార్లో అది కూడా హైవేలో వస్తున్నాం ఏ వెహికల్స్ లేవు నిన్న పెద్ద వర్షం పడింది ఆ వర్షం కారణంగా పవర్ కూడా పోయింది సరే అని చెప్పి మేము జాలీగా వస్తుంటే రోడ్డు మధ్యలో ఆ పోలీసులే అడ్డంగా బ్యారియర్ గేట్స్ పెట్టి వాటి వల్లే వాటిని గుద్దేశాం ఎదిగో ఇప్పుడు ఇలా వచ్చి పోలీసుల దగ్గర ఇరుక్కున్నాం సరే సరేలే ఇంకోసారి ఎప్పుడు ఇటువంటి తప్పులు చేయకండి రా నైట్ పూట అంత వేగంగా కారులో వెళ్ళడం అవసరమా మీకు చెప్పండి అవసరమా చూడండి పిల్లలు షించాన్ పెంచానికి కార్ ఇచ్చాను కదని చెప్పేసి హైవే మీద ఎంత స్పీడ్ పడితే అంత స్పీడ్లో వెళ్తున్నారు మీరు కూడా ఎప్పుడైనా సరే సైకిల్లో కానీ లేదా కార్లో కానీ ఎప్పుడు స్పీడ్గా వెళ్ళకండి చూసారు కదా వీళ్ళు చేసిన పనికి పెన్ను ఎంత ఇబ్బంది పడవలసి వచ్చిందో
ఇలాగే మీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పెడతారా? సరే అయితే మళ్ళీ మంచి విడతా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. మొత్తానికైతే మన షించాన్ పెంచాన్ అయితే విడిపించేసాం. ఏమంటారు మామయ్య, మొత్తానికి వచ్చేసాం. ఏ హుర్రే, జాలీ జాలీ. పోలీసులు మమ్మల్ని ఇంకా పట్టుకోలేరు, ఎందుకంటే మేము తప్పించేసుకున్నాం. అవును, మా వీడియోలు మీకు నచ్చుతున్నా లేదో కామెంట్ చేసి చెప్పండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమేమి వీడియోలు కావాలో మా పెన్నమావి దారి నుంచి అది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. బాయ్.